ఆగండి. కానిస్టేబుల్, వీళ్ళిద్దరి మీద రిపోర్ట్ రాయించండి. ఇక నువ్వు ఇంటిని పూర్తిగా సోదా చేశాక నాకు ఇన్ఫార్మ్ చేయి. ఇలాంటి వాళ్ళకి వీలైనంత త్వరగా శిక్ష పడాలి. ఇటువంటి వాళ్ళని వదిలేస్తే మళ్ళీ రెచ్చిపోతారు. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇన్స్పెక్టర్ గారు, అప్పటి నుంచి మేము చెప్పాలనుకునేది ఒక్కటే మీకు. ఒక్కసారి ప్రశాంతంగా ప్లీజ్ మేము చెప్పేది వినండి, తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు మా విషయంలో ఇలా ప్రవర్తించడానికి వీల్లేదు. మాకు మా వాదనను చెప్పుకునే అవకాశం లభించి తీరాలి. నేను మా లాయర్తో మాట్లాడాలి. ఆపండి మీ నాటకాలు. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని లోపల తోసేయండి. అప్పటికి కానీ వీళ్ళ ఆవేశం చల్లారి మామూలుగా మాట్లాడరు. తీసుకెళ్ళండి ఇద్దరిని. నేను చెప్పేది వినండి ఇన్స్పెక్టర్ గారు. వెళ్ళు లోపలికి. ఏమైందండి మీకు? ఏంటి చెమటలు పడుతున్నాయేంటి? మీరెందుకో బాగా ఆయాసపడుతున్నట్టున్నారు. మీ ఆరోగ్యం బాగుందా? నాకేమవుతుంది విద్య, నేను బాగానే ఉన్నాను. కొంచెం బీపీ ఎక్కువ ఉంటుంది, అంతకుమించి ఇంకేం జరుగుండదు. వరీ కాదు. లేదు, నాకెందుకో అనుమానంగా ఉంది. నేను డాక్టర్ని పిలిపిస్తాను. అరే, ప్రతి చిన్నదానికి డాక్టర్ని పిలిపించాలా? అవసరం ఏంటి? నేను బీపీ టాబ్లెట్ వేసుకున్నాను, కాసేపట్లో తగ్గిపోతుందిలే. నువ్వేం వరీ కావద్దు. నువ్వు కూడా కొంచెం రెస్ట్ తీసుకో. కాసేపు రెస్ట్ తీసుకో. దేవి సంతోషి శక్తులు, అన్యదేవతల శక్తులు క్షీణించడం వాస్తవానికి ఆలోచించాల్సిన విషయమే. నారాయణ నారాయణ, మీరన్నది సత్యమే. కానీ దేవతల నీడ వల్ల దేవలోకంలోని పుష్పాలు వాడిపోవడం వెనుక అసలు ఏం కారణం ఉండుంటుందని? నారాయణ నారాయణ, క్షమించగోరుతున్నాను పరమ పూజ్య పితృదేవా. ఇంతకీ అది ఏమిటి? దేవర్షి నారద, ఏ ప్రతికూలాత్మక శక్తి కారణంగా ఈ కృత్యం జరిగిందో నేను స్వయంగా దానిని అన్వేషించాలనుకున్నాను. కానీ చూడబోతే నేను ఊహించిన దానికంటే కూడా ఈ విషయం ఎంతో అధిక ప్రభావం కలది. దేవి, నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ ఈ కృత్యం దేవి స్వర్ణరేఖ అయితే చేస్తున్నది కదా? దేవి, ఒకవేళ మీ మనస్సులలో ఏదైనా విషయం స్ఫురిస్తే వెంటనే ఆ విషయాన్ని ఈ సభలో వ్యక్తం చేయండి. బ్రహ్మదేవా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,